అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ అందరి ముందుకు వచ్చాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఈఏపీ సెట్ అటెంప్ట్ చేసి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న అందరికీ కూడా ఒక అప్డేట్ అండి. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రావటం జరిగింది. ఆ డేట్స్ ఏంటంటే, కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు జూలై 1 నుండి జూలై 7 వరకు, సర్టిఫికేట్స్ పరిశీలన జూలై 4 నుండి జూలై 10వ తారీఖు వరకు, వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి జూలై 8 నుంచి జూలై 12 వరకు, సీట్ల కేటాయింపు జూలై 16, అలాగే కళాశాల ప్రవేశాలకు జూలై 17 నుండి జూలై 22 వరకు, కౌన్సిలింగ్కు కూడా అవసరమైన కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ గురించి నేను చెప్తున్నానండి. ఎస్ఎస్సి మరియు ఇంటర్ మార్క్స్ మేము, అలాగే ఇంటర్ టీసీ, ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, 6th నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది బీసీ మరియు ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఏమీ లేదండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే వారి వార్షిక ఆదాయం అనేది 8 లక్షల కన్నా తక్కువ ఉంటే ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్ సర్టిఫికేటు అనేది మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు జత చేసుకుని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది కన్సర్న్ వెన్యూస్ దగ్గరికి. ఆ విధంగానేనండి ఇది మీకు నేను షేర్ కూడా చేస్తానండి, స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి కానివ్వండి, ప్రతి ఒక్క టైం టు టైం చెక్ చేసుకుని మీరు అటెండ్ అవుతారని మీకు తెలియజేస్తున్నాను. ఈ కంటెంట్ అనేది మరి ముఖ్యంగా మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి ఎదురు చూస్తున్న పిల్లలందరూ కూడా చెక్ చేసుకుంటారండి. కానీ మారుమూలలో ఉన్న వాళ్ళకి, అలాగే తల్లిదండ్రులు చదువుకోని వారికి, కొంచెం ఈ డేట్స్ అనేవి ఎవరు చెప్పే అవకాశం లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి. అందుకని నేను ఇదొక నా ప్రయత్నం. యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్కరు ఏదో టైంలో చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఈఏపీ సెట్కి రావటం జరిగింది. మీరందరూ కూడా అప్లై చేసుకుని మంచి సీట్లతోటి మంచి కోర్సులో చదువుతారని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ఇది ఆదరిస్తారని. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమన్నా తప్పులుంటే కరెక్ట్ చేసుకోవడానికి కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే నదియా వల్లూరి ఛానల్ని ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.